ఇలాన్ మస్క్ డోజ్కు గుడ్ బై చెప్పేస్తున్నారా? రాజకీయాలకు దూరం జరిగి సొంత కంపెనీలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారా? గత 2 రోజులుగా అమెరికాలో ఇదే హాట్ టాపిక్. డోజ్ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజమేనా? టెస్లా అధినేత వెనక్కు తగ్గారా? ట్రంప్ టీం నుంచి బయటకు వచ్చేస్తున్నారా? కారణం ఏంటి? వాచ్. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరు చెబితే చాలు అమెరికన్లు మండిపడుతున్నారు. రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. టెస్లా షోరూమ్స్ లో జరుగుతున్న విధ్వంసం అయితే కెనడా, ఇటలీలకు పాకింది. టెస్లా కార్ల అమ్మకాలు పడిపోయాయి. ఈ ఏడాది తొలి 3 నెలల్లో టెస్లా కార్ల విక్రయాలు 13% తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే టెస్లా షేర్లు భారీగానే పతనమవుతున్నాయి. రాజకీయంగా ఇలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్న వాదన ఉంది. ఈ క్రమంలో ఇలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జోరందుకుంది. ట్రంప్ యంత్రాంగం నుంచి ఆయన బయటకు వచ్చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డోజ్ బాధ్యతల నుంచి ఇలాన్ మస్క్ తప్పుకుంటున్నారన్న వార్త సోషల్ మీడియాను చుట్టేస్తోంది. మే చివర లేదా జూన్ మొదటి వారంలో ఆయన డోజ్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందనే వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని 3 సన్నిహితులతో పాటు కేబినెట్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై ఇలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. అది ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్ లో క్లారిటీ ఇచ్చారు. ఇలాన్ మస్క్, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరు డోజ్ లో అద్భుతమైన పనిని పూర్తి చేస్తారని, ఆ తర్వాతే ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజాసేవ నుంచి మస్క్ తప్పుకుంటారని వైట్ హౌస్ క్లారిటీగా చెప్పేసింది. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు డొనాల్డ్ ట్రంప్. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ విభాగానికి ఇలాన్ మస్క్ ను అధిపతిగా నియమించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఇది పనిచేస్తుందని చెప్పిన ట్రంప్ అన్నట్టుగానే వివిధ శాఖల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో మస్క్ తీరుపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ట్రంప్ యంత్రాంగాన్ని ఆయన వెనకుండి నడిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. అయినా మస్క్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు.